గత 10-15 రోజుల్లో ఎక్కడైనా ఫ్రంట్ పేజీలో బ్యానర్లు చూసామా? గోమాంసం భారీ ఎత్తున విశాఖపట్నంలో పట్టుబడిందని. ఈనాడు జ్యోతిలో ఆ ఏరియా ఎడిషన్స్లో వచ్చినాయి, సాక్షిలో జనరల్ ఎడిషన్లో వచ్చింది. కనీసం ఆ పత్రికలలో అక్కడక్కడ బుడ్డబుడ్డ ఇదే ఈ చెప్పినట్టు సిటీ ఎడిషన్స్ తప్పించి హైలైట్ కాలేదు. అసలు ఎన్ని ఆవుల్ని చంపారు, ఎక్కడ ఆ మాంసం తీశారు, ఎలా ఎగుమతి చేస్తున్నారు, ఇంతకంటే సనాతన ధర్మ ద్రోహం, హిందువులకి ద్రోహం ఉందే ఎక్కడన్నా? గో సంరక్షణ చట్టాలని అతిక్రమించి చేసిన అరాచకానికి సంబంధించినటువంటి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ గోమాంసం పూడ్చిపెట్టమని కోర్టు ఆదేశిస్తే పూడ్చిపెట్టారు. కానీ ఎవరు వాళ్ళ వెనకాల ఉన్నదేంటి? ఈ కథ ఎందుకు బయట పెట్టలేదు? భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగస్వామి, సనాతన ధర్మ పరిరక్షకుడిని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అందులో ఏకంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. భారతదేశంలో ఎక్కడన్నా జరుగుతుంటే స్పందిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఉండగా కూడా ఈ వార్తని హషప్ చేసి ఇంత పెద్ద కేసుని 100 కిలోలు 1000 కిలోలు గోమాంసం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ చేస్తున్నారు, ఇది ఎందుకు బయట పెట్టట్లేదు?